రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్గా మారిపోయారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి పాత్రల్లో తన నటనతో మెప్పించారు. ప్రస్తుతం ప్రభాస్కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. బాహుబలి తర్వాత ప్రతి యాక్షన్, సైన్స్ ఫిక్షన్, పౌరాణికం, హారర్, కామెడీ ఇలా ప్రతి జానర్ సినిమా చేసుకుంటూ వెళుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో క్రేజీ సినిమాలున్నాయి. అందులో 2 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అవే ది రాజా సాబ్, ఫౌజీ. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్కు భారీగానే స్పందన వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నారు. హను రాఘవపూడి అంతకుముందు సీతారామన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తాజాగా ఫౌజీ చిత్రాన్ని అంతకు మించిన స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడిలా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానున్నట్టు సమాచారం. మరోవైపు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రభాస్ ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2లోనూ ప్రభాస్ నటించాల్సి ఉంది. ఇలా చేతి నిండా సినిమాలతో ప్రస్తుతం ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ప్రభాస్కి సంబంధించిన ఓ పాత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియోలో ప్రభాస్ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన ఫస్ట్ మూవీ ఈశ్వర్ పూజా కార్యక్రమం సమయంలో ఆ ఈశ్వరుడికి 3 కళ్ళు, ఈ ఈశ్వర్కు 3 గుండెలు అనే డైలాగ్ చెప్పాను. ఆ డైలాగ్ ఎలా చెప్పానో కూడా తెలియదు. టెన్షన్లో చెప్పేశానని ఆ వీడియోలో ఉంది. ఆ డైలాగ్ చెప్పాక తన తండ్రి తన చేయి పట్టుకొని ఎస్ అన్నారు. ఫస్ట్ టైం కళ్లలో నీళ్లు తిరిగాయని ప్రభాస్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.